హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యూఎఫ్సి ఇన్ తెలుగు. మన ఛానల్లో ఆల్రెడీ వాట్ ఈజ్ యూఎఫ్సి అంటే ఏంటి అనే వీడియో అప్లోడ్ చేశాం. మీలో ఎవరైనా ఇంకా ఆ వీడియోని చూడకుండా ఉన్నట్లయితే ఈ వీడియో చూశాక ఆ వీడియోని కూడా తప్పకుండా చూసేయండి. ఓకే, ఇప్పుడు మనం ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం యూఎఫ్సి యొక్క గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ హబీబ్ నుర్మగొమడోవ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. హబీబ్ యొక్క ప్రొఫెషనల్ కెరీర్ రికార్డ్ 29 విన్స్ అండ్ 0 లాసెస్. ఇతను ఏ ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు. 29 ఫైట్స్కి 29 కూడా గెలిచారు. హబీబ్ యొక్క ఈ సక్సెస్కి కారణం తెలియాలంటే మనం హబీబ్ గురించి తన చైల్డ్హుడ్ నుంచి తెలుసుకోవడం మొదలు పెట్టాలి. హబీబ్ 1988 సెప్టెంబర్ 20న రష్యన్ ఎస్ఎఫ్ఎస్ఆర్ సోవియట్ యూనియన్లోని ఒక భాగమైన దగెస్తాన్లోని సిల్దీ అనే విలేజ్లో జన్మించారు. హబీబ్ యొక్క నాన్నగారు అబ్దుల్ మనప్ నుర్మగొమడోవ్ ఒక ప్రపంచ సాంబో ఛాంపియన్, ఇంకా ప్రపంచ జూడో ఛాంపియన్గా ఉండేవారు. ఇంకా ప్రపంచంలో ఉన్న బెస్ట్ ఎంఎంఏ కోచెస్లో వీరు కూడా ఒకరిగా ఉండేవారు. హబీబ్ వాళ్ళ నాన్నగారు అబ్దుల్ మనప్ నుర్మగొమడోవ్ హబీబ్కి చిన్నతనం నుంచే కాంబాట్ స్పోర్ట్స్ నేర్పించడం స్టార్ట్ చేశారు. హబీబ్ చిన్నప్పటి నుంచే చాలా డిసిప్లిన్గా ఉండేవారు. స్టడీస్ అండ్ జిమ్లో వర్కౌట్ మాత్రమే ఆయన ప్రపంచంగా ఉండేవి. హబీబ్ చిన్నతనంలో ఎలుగుబంటితో రెస్లింగ్ ప్రాక్టీస్ చేసేవాడు. 2001లో హబీబ్ యొక్క ఫ్యామిలీ సిల్దీ విలేజ్ నుంచి దగెస్తాన్ యొక్క క్యాపిటల్కి షిఫ్ట్ అయ్యారు. అక్కడే హబీబ్ బాక్సింగ్, జూడో అండ్ ఎంఎంఏ యొక్క ట్రైనింగ్ స్టార్ట్ చేశారు. హబీబ్ తన 12 నుంచి 15 సంవత్సరాల వయసులో రెస్లింగ్ ప్రాక్టీస్ చేశారు. తర్వాత జూడో అండ్ సాంబో నేర్చుకొని ఎంఎంఏలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. హబీబ్కి 16 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆయన రష్యాలో ఉన్న టాప్ 3 జూడో ఫైటర్స్లో ఒకరిగా ఉన్నారు. హబీబ్ తన అమెచ్యూర్ కెరీర్లో 2 టైమ్స్ జూడోలో ఛాంపియన్ ఆఫ్ ది వరల్డ్ గాను, హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్లో ఛాంపియన్ ఆఫ్ ది యూరోప్ గాను, ఇంకా గ్రాప్లింగ్లో ఛాంపియన్ ఆఫ్ ది వరల్డ్ గాను ఉన్నారు. హబీబ్ దాదాపు తన 20 ఏళ్ల వయసులో అనగా 2008లో తన ప్రొఫెషనల్ కెరీర్ని స్టార్ట్ చేశారు. హబీబ్ తన ఫస్ట్ ప్రొఫెషనల్ మ్యాచ్లో అజర్బైజాన్ యొక్క ఫైటర్ ఉసల్ బైరమోవ్ని ఎదుర్కొన్నారు. ఫైట్ యొక్క మొదటి రౌండ్లోనే అపోనెంట్ని సబ్మిషన్ ద్వారా ఓడించి తన ప్రొఫెషనల్ కెరీర్లో మొదటి విజయాన్ని హబీబ్ అందుకున్నారు. ఇలా హబీబ్ తన ప్రొఫెషనల్ కెరీర్లో 16 ఫైట్స్ విన్ అయ్యాక 2011లో మొదటిసారిగా యూఎఫ్సితో కాంట్రాక్ట్ సైన్ చేసి యూఎఫ్సిలోకి అడుగుపెట్టారు. హబీబ్ 2012లో జనవరి 20న కమల్ షాలరోస్తో తన మొదటి యూఎఫ్సి ఫైట్ చేశారు. అందులో హబీబ్ రియర్ నేక్డ్ చోక్ ద్వారా ఆ ఫైట్లో గెలిచారు. హబీబ్ తన 4th యూఎఫ్సి ఫైట్లో అపోనెంట్ని 21 టైమ్స్ టేక్డౌన్ చేసి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారు. హబీబ్ యూఎఫ్సిలో మరికొన్ని ఫైట్స్ చేశాక యూఎఫ్సి లైట్ వెయిట్ డివిజన్లో 5th ర్యాంక్లో ఉన్న రఫేల్ డోస్ ఆంజోస్తో ఫైట్ చేసి గెలిచారు. తర్వాత యూఎఫ్సిలో ఫస్ట్ టైం హబీబ్ వర్సెస్ టోనీ ఫెర్గుసన్ ఫైట్ బుక్ అయ్యింది. కానీ తర్వాత హబీబ్ ఇంజూర్ అవ్వటం వల్ల ఈ ఫైట్ క్యాన్సిల్ అయ్యింది. హబీబ్ రికవర్ అయ్యాక మళ్ళీ ఈ ఫైట్ని బుక్ చేశారు. కానీ ఈసారి టోనీ ఇంజూర్ అయ్యాడు. సో హబీబ్ అప్పుడు మరొక అపోనెంట్తో ఫైట్ చేసి టైటిల్ షాట్ పొందాడు. కానీ అప్పటి లైట్ వెయిట్ ఛాంపియన్ ఎడ్డీ ఎల్వరెజ్ కానర్ మెగ్రేగర్తో ఫైట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం వల్ల హబీబ్ టైటిల్ షాట్ మిస్ అయ్యాడు. ఇది అతనిని చాలా డిసప్పాయింట్మెంట్కి గురిచేసింది. తర్వాత హబీబ్ మైకల్ జాన్సన్తో ఫైట్ చేసి గెలిచారు. తర్వాత ఒకసారి హబీబ్ అండ్ కానర్ బ్యాక్ స్టేజ్లో ఒకరికొకరు ఎదురవుతారు. అప్పుడు హబీబ్కి కానర్కి మధ్య కొంచెం మాటల యుద్ధం జరుగుతుంది. ఇదే వీరి ఫ్యూచర్ ఫైట్కి పునాది వేసింది. తర్వాత హబీబ్కి టోనీకి మధ్య థర్డ్ ఫైట్ బుక్ అయ్యింది. కానీ హబీబ్ ఫైట్కి ముందు బాగా డీహైడ్రేట్ అయిపోవడం వల్ల ఈ ఫైట్ మళ్ళీ క్యాన్సిల్ అయ్యింది. హబీబ్ రికవర్ అయిన తర్వాత ఎడ్సన్ బర్బోజాతో ఫైట్ చేసి విన్ అయ్యాడు. తర్వాత మరోసారి హబీబ్ వర్సెస్ టోనీ ఫెర్గుసన్ ఫైట్ బుక్ అయ్యి టోనీ ఇంజూర్ అవ్వడం వల్ల ఈ ఫైట్ మళ్ళీ క్యాన్సిల్ అయింది. సో యూఎఫ్సి హబీబ్ టైటిల్ ఫైట్కి అపోనెంట్గా ఈసారి మ్యాక్స్ హెలోవేని తీసుకువచ్చింది. కానీ మ్యాక్స్ హెలోవే తన వెయిట్ని మేనేజ్ చేయలేకపోవడం వలన ఈ ఫైట్ క్యాన్సిల్ అవుతుంది. తర్వాత హబీబ్కి అల్ లక్వింటాకి మధ్య టైటిల్ ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్లో హబీబ్ విన్ అయ్యి యూఎఫ్సి యొక్క లైట్ వెయిట్ డివిజన్ యొక్క ఛాంపియన్గా అవుతారు.
తర్వాత హబీబ్కి కానర్కి మధ్య జరిగిన ఆ గొడవ అనేది బాగా వైరల్ అవ్వడం వలన కానర్ ఫ్రెండ్ ఒక ఇంటర్వ్యూలో హబీబ్ అండ్ కానర్ గురించి మాట్లాడుతూ హబీబ్ని తక్కువ చేసి మాట్లాడతాడు. తర్వాత ఒకసారి హబీబ్ కానర్ వల్ల ఫ్రెండ్ని కలిశాక అతని పైన చేతులు వేసి మాట్లాడిన వీడియో బాగా వైరల్ అవుతుంది. అప్పుడు కానర్ హబీబ్ వెళ్తున్న బస్ పైన అటాక్ చేస్తాడు. ఈ అటాక్లో మరొక ఫైటర్ మైకెల్ కియేసా ఇంజూర్ అవుతాడు. ఈ ఇన్సిడెంట్ తర్వాత హబీబ్ అండ్ కానర్కి మధ్య ఫైట్ బుక్ అవుతుంది. ఈ ఫైట్కి ముందు ప్రెస్ కాన్ఫరెన్స్లో హబీబ్ అండ్ కానర్ మధ్య చాలా ట్రాష్ టాకింగ్ జరుగుతుంది. తర్వాత 2018 అక్టోబర్ 6న వీరి మధ్య ఫైట్ జరుగుతుంది. ఇందులో హబీబ్ కానర్ని రౌండ్ 4లో సబ్మిషన్ ద్వారా ఓడిస్తాడు. తర్వాత హబీబ్ తన సెకండ్ టైటిల్ డిఫెన్స్ని డస్టిన్ పోరియర్తో చేసి గెలుస్తాడు. తర్వాత హబీబ్ అండ్ టోనీకి మధ్య ఫైనల్గా 5th టైం ఫైట్ బుక్ అవుతుంది. కానీ అప్పటికే కరోనా వలన రష్యా యొక్క రెస్ట్రిక్షన్స్ వలన హబీబ్ ఫైట్కి రాలేకపోతాడు. అదే సమయంలో హబీబ్ వాళ్ళ నాన్నగారి హెల్త్ కూడా బాగా పాడవుతుంది. కొన్ని రోజుల తర్వాత హబీబ్ వాళ్ళ నాన్నగారు చనిపోతారు. ఇది జరిగిన కొన్ని రోజులకి హబీబ్ తన చివరి ఫైట్ జస్టిన్ గేతజేతో చేసి విన్ అయ్యి తన ప్రొఫెషనల్ కెరీర్కి రిటైర్మెంట్ ఇచ్చేస్తాడు. తర్వాత కూడా హబీబ్ కాంబాట్ స్పోర్ట్స్కి దూరంగా ఉండడు. దగస్తాన్లో ఉన్న ఫైటర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు ఉన్న టాప్ ఫైటర్స్ ఇస్లాం మకాచెవ్, ఉమర్ నుర్మగమేడవ్, ఉస్మాన్ నుర్మగమేడవ్ ఇంకా చాలా ఫైటర్స్కి హబీబ్ ట్రైనింగ్ ఇస్తున్నాడు. తర్వాత 2022 జూలైలో హబీబ్ యుఎఫ్సి యొక్క హాల్ ఆఫ్ ఫేమ్గా కూడా సెలెక్ట్ అయ్యారు. ఈ విధంగా హబీబ్ తన ప్రొఫెషనల్ కెరీర్లో అన్డిఫీటెడ్గా నిలిచారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మన వీడియో. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీరు కాంబాట్ స్పోర్ట్స్ గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. I hope you guys like this video. Please like, share and subscribe. Bye bye. Take care.